అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పవిత్రాని. పాస్ట్ 15 ఇయర్స్గా నేను యోగా క్లాసెస్ టీచ్ చేస్తున్నాను. ఆఫ్టర్ కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసెసే నేను ఎక్కువగా టీచ్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఒక డిఫరెంట్ కంట్రీస్కి నేను ఇప్పుడు యోగా క్లాసెస్ తీసుకుంటున్నాను. వచ్చేసి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా అండ్ డిఫరెంట్ టైమింగ్లో ఉండడం వలన ఆల్మోస్ట్ నేను కరోనా ఆ టైం నుంచి రోజు 10 to 12 క్లాసెస్ మార్నింగ్ 4:30 స్టార్ట్ అయితే కంటిన్యూ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఈవినింగ్ 4:30 నుంచి ఆల్మోస్ట్ 9:30 వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తూ వచ్చాను ఇప్పుడు దాకా. సో ఇవన్నీ కూడా 1-to-1 క్లాసెస్ అండ్ సమ్ గ్రూప్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అందరూ ఆల్మోస్ట్ నాకు యుఎస్ క్లయింట్స్ కానీ, యూకే స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా కూడా నాకు డాక్టర్స్ ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీకెండ్ కూడా నేను క్లాసెస్ తీసుకున్నాను. వీకెండ్లో పిల్లలకి అండ్ కొంతమందికి రెగ్యులర్గా రాని వాళ్ళకి గ్రూప్ క్లాసెస్, ఆల్మోస్ట్ డాక్టర్స్ అలా ఉన్నారు మనకి సాటర్డే సండే గ్రూప్లో. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి నేను క్లాసెస్ టీచ్ చేస్తూ వచ్చాను. బిఫోర్ నేను కరోనా కంటే ముందు యోగా స్టూడియోస్ ఉండేవి. ఆ యోగా స్టూడియోస్లో రెండిట్లో కూడా చెప్పేదాన్ని, ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా నేను ఇంటికి వెళ్ళి టీచ్ చేసేదాన్ని. ఎట్లా అంటే డిఫరెంట్ డిసీజెస్ మీద, ఈవెన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా నేను ఒక 3-4 మెంబర్స్కి టీచ్ చేశాను, డిఫరెంట్ స్టేజెస్. సో క్యాన్సర్ తగ్గుతుందా అండి అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. అట్లాగే పార్కిన్సన్ కానీ, బెడ్ రీడ్ అయిపోయిన వాళ్ళు, బెడ్ రీడ్ అంటే లైక్ పారాలసిస్ వచ్చి బెడ్ రీడ్ అయిపోతే కూడా యోగా ఎలా చేపించారు మీరు అని అనుకోవచ్చు. వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేపించాలి అని అన్నీ కూడా నేను వాళ్ళకి తగ్గట్టుగా నేను యోగా చెప్తూ వచ్చాను. 15 సంవత్సరాలు, ఆల్మోస్ట్ నేను 15 ఇయర్స్ యోగాలోనే ఉన్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి యోగా ఫ్రమ్ అన్నామలై యూనివర్సిటీ. ఎంఎస్సి యోగా చేశాను. అండ్ యోగాలో నేను నేషనల్ వైజ్ సర్టిఫికేట్ అండ్ స్టేట్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ నేను చేశాను. ఫస్ట్ స్టేట్ బోర్డ్ సర్టిఫికేట్ మేము చేశాండి. మా గురువుగారు ఫస్ట్ వచ్చేసి విద్భూషణ్ సార్. తర్వాత నేను ఆయుష్ నుంచి ఒక సర్టిఫికేట్ కోర్స్ చేశాను. దాన్ని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అని అనొచ్చు. ఇప్పుడులో ఒక 3 months సర్టిఫికేట్ చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా టీచర్స్ అని చెప్తున్నాను. మీరు ఎంఎస్సి యోగా కూడా చేశాను. తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశాను, ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. ఆల్మోస్ట్ ఆస్ట్రాలజీ కూడా నేను ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటాను. బట్ ఎక్కువ ప్రెడిక్షన్స్ ఎవరికంటే వాళ్ళకి నాకు చెప్పాలి అనిపించిన వాళ్ళకి చెప్తూ ఉంటాను. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ యోగాలోనే నేను డెడికేటెడ్గా వర్క్ చేశాను కాబట్టి నాకు టైం ఉన్నప్పుడు, నా మనసుకు అనిపించినప్పుడు మాత్రమే నేను ప్రెడిక్షన్స్ చెప్పేదాన్ని. చాలా ఇది చెప్పాలి మీరు అంటేనే చెప్తాను. చెప్పిన వరకు కూడా వాళ్ళకి అంతా జరుగుతూ వచ్చాయి భగవంతుడి దయ వల్ల. ఏదంటారు వాక్శుద్ధి అంటారు కదా, ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళకి అలా జరుగుతూ వచ్చాయి. ఇంకా నేను ఎంఏ హిందీ చేశాను, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను IGFI నుంచి. ఇంకా డాక్టరేట్ చేశాను. ఇంకా ఫిలాసఫీ కూడా చేశానండి, ఎంఏ ఫిలాసఫీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జస్ట్ నాకు సరదాగా అలా అలా ఇంట్రెస్ట్ ఉండి కాదు, సరదాగా చేశాను. ఎందుకంటే ఇవన్నీ చేయకముందు యోగాలోనే మాకు అన్నిటి గురించి వచ్చేస్తుంది, మైండ్ గురించి వస్తుంది, అన్నిటి గురించి వస్తుంది. నేను వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ కూడా అసలు ఏంటి, వీటి యొక్క సారం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాయి, బ్రహ్మ సూత్రాలు, ఇలాంటివన్నీ కూడా నేను చదివాను. ఇదంటారు కదా పెద్ద సముద్రం మీద వాటికి చిన్న చిన్న పిల్ల కాలువలు ఎలాగా అని అలా సరదాగా ఒక్కొక్క డిగ్రీ చేసుకుని, ఎందుకంటే నేను ఇలా చెప్పుకోవడానికి సరదాగా చేసినవి. డాక్టరేట్ చేశాను ఇన్ ఆస్ట్రాలజీ.
సో ఈ విధంగా ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ యోగా నాకు ఎట్లా అయిపోయిందంటే, నాకు ఒక ఆత్మలాగా, అంటే భగవంతుణ్ణి వదిలి మనం ఎలా ఉండమంటే, మన ఆత్మను వదిలి మనం ఎట్లా ఉండలేమో అలాగా భగవంతుడు ఆత్మ ఒకలాగా అయిపోయింది నాకు. అంటే యోగా కూడా నాకు అదే లాగా అయిపోయింది, ఒక ఆత్మలాగా. సో ఈ విధంగా టీచ్ చేస్తూ నాకు ఎదుటి వాళ్ళు ఏదైనా సఫర్ అవుతే దాని గురించి నేను ఎన్నో ఆసనాలు, చిన్న సూక్ష్మ వ్యాయామాలు, చిన్న చిన్న రెమెడీస్ ఇలా ఇస్తూ వచ్చాను. సో ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ చేసుకున్న టైం, ఎందుకంటే ఇప్పుడు వరకు క్లాసెస్ ఎంతమంది, ఒక నలుగురు టీచ్ చేస్తానేమో గ్రూప్లో, లేకపోతే 10 మంది బెనిఫిట్ పొందుతారు. లేకపోతే 1-to-1 క్లాస్ అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద నేను టీచ్ చేస్తూ వచ్చాను. నాకు అనిపించింది కొంచెం ఫ్రీ అయ్యాను ఇప్పుడు, ఇంకా ఎక్కువ క్లాసెస్ పెట్టుకోకుండా యూట్యూబ్లో నేను కొన్ని ఇలాంటివి చెప్పాలి. మన పురాణాలు, వేదాలు, ఇవన్నీ ఉపనిషత్తులు అంటే కూడా చాలామందికి తెలియదు. యోగా అంటే ఫస్ట్ థింగ్, యోగా మీద ఫస్ట్ నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. యోగా అంటే ఏంటి, అసలు యోగా హిస్టరీ ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి, ప్రాణాయామాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు మన యోగాలో ఏమేమి సబ్జెక్ట్స్ మనకి ఇంక్లూడ్ అయ్యాయి, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా నీకు చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే బుకిష్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి అనుకుంటే మన బుక్లో కూడా చదువుకోవచ్చు, కానీ నా అనుభవము ఇంకా సింపుల్గా చెప్పాలి. ఒక విషయాన్ని చాలా సింపుల్, కలయిక అంటే బుక్లో ఉన్నట్టు చెప్పొచ్చు, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు, కాదు. కలయిక అంటే నువ్వు ఏంటి, పరమాత్మతో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అందాన్ని ఎంత సింపుల్గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో. అంటే అప్పటి రోజుల్లో చెప్తే ఈజీగా అర్థమయ్యేది, అంతదాకెందుకు మనకు అర్థమైనట్టుగా మన పిల్లలకు అర్థం కావట్లేదు. సో ఈ విధంగా నేను సింపుల్ చేస్తూ యోగా హిస్టరీ ఇవన్నీ కూడా నేను ఒక టీచర్కి తెలిసే విషయాలు, ఒక పురాణంలాగా, యోగా గురించి ఒక పురాణం చెప్పండి అంటే ఎన్ని చేంజెస్ జరుగుతూ మనకి అసలు యోగా ఇప్పటికీ ఎలాంటి మార్పు జరుగుతూ వచ్చింది ఈ రోజు వరకు అని దాని గురించి ఒక హిస్టరీ. అంటే నేను ఎలా డివైడ్ చేసుకున్నంటే నాకు వచ్చిన థాట్ అనమాట. సిరీస్ రూపంలో సిరీస్ 1 హిస్టరీ ఆఫ్ యోగా అని డైరెక్ట్ అంటే మనలో ఎంతమందికి యోగా తెలుసు, అది ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టుగా. సో యోగా హిస్టరీ గురించి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అంటే హిస్టరీలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, మీకు కావాల్సినవి, మీకు అవసరమయ్యేవి, మీకు వచ్చే ఆలోచనలు. కొంతమందికి డౌట్స్ వస్తుంటుంది, ఎక్కడ వెతకాలి, చెప్పాలి అంటే గూగుల్ చేస్తే వస్తుంది, కానీ అది చెప్పింది కూడా మనకు అర్థం కాదు. అర్థమయ్యేటట్లు చెప్పడమే ఇక్కడ అనుభవము అని. సో మన అమ్మమ్మ చెప్పినట్టుగా స్టోరీ మరి చెప్పలేదు కదా, అలా వాళ్ళ అనుభవము, దాని యొక్క సారాంశం ఎలా చెప్తారో ఈ 15 years జర్నీలో యోగా గురించి డీటెయిల్గా చిన్ని మెడిసిన్ రూపంలో, అంటే చిన్న గుళికల రూపంలో అంటే ఏంటి క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ అలా ఇస్తూ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అట్లా చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ అంటే ఒక దానికి సంబంధించి మనం ఒక బుక్ చదివాము అనుకోండి, బుక్లో అధ్యాయం 1, చాప్టర్ 1 దాంట్లో ఇన్ని లెసన్స్ ఉన్నాయి అని ఎట్లా చెప్తారో అట్లాగా నేను ఎపిసోడ్ 1 ఇన్ని సిరీస్, ఎపిసోడ్ 2 ప్రాణాయామం గురించి అది మీకు సీక్వెన్స్ నేను చేస్తాను. తర్వాత మైండ్ గురించి, అన్నిటి గురించి ఉంటుందండి. యోగా అంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు కొంచెంగా చెప్పడం అయిపోయింది. సో అందుకోసం నేను సైకాలజీ కూడా చేశాను. ఏంటి సైకాలజీలో ఏం చెప్పాలనుకుంటున్నారు, సైకాలజీ తెలిసిన వాళ్ళు యోగా చేయండి అంటారు. మనం కౌన్సిలింగ్కి వెళ్తే యోగా చేయండి అంటే యోగా చెప్పే వాళ్ళకు కూడా దాని గురించి, దాని సిమ్టమ్ గురించి, ఏం చేస్తే వీళ్ళు గెట్ రీడ్ అవుతారని కూడా తెలవాలిగా, అసలు అది ఏంటో కూడా తెలుసుకోవాలని నేను సైకాలజీ చేశాను, ఎంఎస్సీ సైకాలజీ. సో ఈ విధంగా అన్ని డిగ్రీస్ చేసి ఇట్లా నాలెడ్జ్ని వదిలేయడం అని కాదు, ఒక్కొక్క దాని గురించి చెప్తూ కంప్లీట్ యోగా గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలి అంటే నన్ను ఫాలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు పని చేసుకుంటూ వీడియో
ఆన్ చేసుకొని వింటూ ఉండండి. చాలా డౌట్స్ క్లియర్. ఇక్కడ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఇక్కడ మనసు పుట్టిద్ది ఆ పని పైన. ఆ యోగా చెయ్యాలని మనసు రావాలి అంటే ఫస్ట్ మనకి మనం మంచి పని చేస్తున్నాం అంటే మంచితనం అనేది మీరు మంచి చేసుకోవాలి అని ఎవరన్నా అంటే ఫస్ట్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ క్లియర్ ఉండాలి. అంటే మనకు నాలెడ్జ్ రావాలి, అప్పుడే మనం అది చెయ్యాలని అనుకుంటాం. సో అట్లానే యోగా కానీ అసలు ఇప్పుడు రోజుల్లో యోగా ఎంత అవసరము అంటే కంపల్సరీ. ఆ కంపల్సరీ అనేది ఎట్లా అంటే ఫిజికల్గా, మెంటల్గా అండ్ స్పిరిచువల్గా దీన్ని వేరువేరుగా చూసినప్పుడు మనకి ఆ బెనిఫిట్ అనేది అందదండి. దాన్ని అర్థం చేసుకొని మనని మనం అర్థం చేసుకొని ఆ సీక్వెన్స్లో తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనకి ఆ బెనిఫిట్ అని వస్తుంది. నేనేమనుకుంటున్నా అందుకే అసలు నాలెడ్జ్ అనేది ఇస్తే దాంట్లో కొన్ని ప్రాక్టీస్ మనకు సూట్ అవుతాయి. నేను ప్రాక్టికల్ సెషన్స్ కూడా మీకు యూట్యూబ్లో పెడతాను. ఏం చేయాలి, ఎలా చేయాలి. కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు, ఎవరు చెయ్యొచ్చు ఎవరు చేయకూడదు, అలాంటివి కూడా ఒక్కొక్క డిసీజ్ తీసుకొని కూడా నేను ప్రాక్టికల్ సెషన్స్ కూడా డిసీజెస్ ఓరియంటెడ్లో కూడా ప్రతిదీ ఫుడ్ కూడా ఆ టైంలో ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలని ఒక సిరీస్ తీసుకుంటే, సపోజ్ మెనోపాస్ గురించి నేను ఒక టాపిక్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో అదేవిధంగా అన్ని డిసీజెస్ గురించి ఒక్కొక్కటి మెన్షన్ చేసి ఎపిసోడ్స్ కింద నేను చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత కూడా నేను పురాణాల్లో అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా దీని బిహైండ్ సైన్స్ ఏంటి, మా అమ్మ కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే ఇది చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ మా అని అడిగితే ఏమో మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను అదే చేస్తున్నాను అంటే అది తెలియకపోతే నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. సో అట్లాగా పెరిగిన నాకు ఎన్నో డౌట్స్ ఉంటే ఎవరిని అడగాలో తెలియక ఇట్లా పురాణాలని ఇవన్నీ చదివితే అప్పుడు నాకు అర్థమైంది, ఇన్ని విషయాలు, ఇంత నాలెడ్జ్ మన దగ్గరే ఉంది. కాకపోతే మీరు అన్ని విషయాలు చదవాలి అంత టైం లేదు, అందరికి ఉండదు కదండి. నేను అంత డెడికేటెడ్గా ఎన్నో సంవత్సరాలు చదివాను. నిజంగా చెప్పాలంటే సంవత్సరాలు చదివాను. ఒక ఐఏఎస్ సివిల్ స్టూడెంట్ ఎంత డెడికేటెడ్గా చదువుతాడు అట్లా నేను అన్నీ కూడా చదివి తత్వాన్ని తెలుసుకున్నాను. ఒక పురాణం చెప్పొచ్చు బుక్లో చూసి భగవంతుడిని ఆ పురాణం గురించి చెప్పు, దానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవ్వడం అనేది, ఇది చేస్తే ఏంటి, ఇలా ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు, అన్ని సీక్రెట్స్ పెద్దవాళ్ళు ఓపెన్ చేయరండి. ఋషులు మహర్షులు ఒక విషయాన్ని చెప్పారు అంటే అది మనం బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు. కానీ కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పేస్తే ఏమవుతుందంటే దానికి తగని వాళ్ళు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకుంటారని అంత ఓపెన్గా ఏ పురాణాన్ని ఏటిని కూడా అంత ఓపెన్గా చెప్పలేదు. ఎప్పుడు కూడా అనుభవంతోనే దాన్ని గురువు నుంచి శిష్యులకి వస్తూ వచ్చాయి. అంటే అనుభవపూర్వంగా, అంటే మన సాంప్రదాయమే సనాతన ధర్మం. అంటే మన తాతగారు ఫాలో అయ్యారు, మన తల్లిదండ్రులు ఫాలో చేస్తున్నారు, మనం ఫాలో చేస్తాం. కొన్నింటికి రీజన్ లేకుండా చేస్తున్నాం, కానీ దానివల్ల సైన్స్ రీజన్ ఉంది. ఒక ఉగాది పండగ కానీ ఏ పండగలకైనా సరే ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే పొద్దున లేచి నుంచి స్నానం చేసిన కాడి నుంచి మన ఈవినింగ్ పడుకునేదాకా మన జీవితం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చక్కగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించి దాన్ని సింప్లిఫై చేసి మనకి దాన్ని అందించారు మనకి. అది ఫాలో అవుతూ వచ్చాం. కానీ ఇప్పుడున్న ట్రెమెండస్ చేంజెస్ రావడం వలన అంత పట్టించుకునే టైం ఎవరికీ లేదు. అందుకోసం అన్నీ వదిలేస్తూ వచ్చాం. బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఏ ఆస్ట్రాలజర్ దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు ఏదో రెమెడీ చెప్తారు, అది కూడా చేయలేము. అది చేస్తే ఏంటి బెనిఫిట్ తెలిసిందనుకోండి, కొంతవరకు చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఎన్నిసార్లు జపం చేయాలి, ఈ మంత్రాన్ని ఆ మంత్రంలో ఏముంది, ఆ మంత్రంలో బీజాక్షరాలు ఏంటి, అసలు ఆ మంత్రం చేయడం వల్ల ఆ గుడికే వెళ్ళడం వల్ల ఏంటి లాభం అని ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే ఇంత సైన్స్ ఉందా, ఆ గుడిలో అంత సైన్స్ ఉందా, లేకపోతే ఆ మంత్రం చేయడం వలన అంత సైన్స్ ఉందా, అది చేస్తే ఒక పవర్. అంటే మనం పవర్ అంటే మనకు తెలిసిన ఎలక్ట్రికల్ రూపంలో కాదు,
ఒక ఎలక్ట్రికల్ లోపల పాస్ అయితే ఒక ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది, కూల్ అవుతుంది, ఇవంతా మనం తెలుసుకుంటున్నామా? అంతా తెలుసుకోవట్లే కదా. అట్లానే ఆ మంత్రం యొక్క బీజాక్షరాల కలయిక కూడా అలాంటి శక్తిని ఇస్తుంది. కానీ అదంతా లేదండి అంటే మనకు తెలియపోతే అది లేదు, చీకట్లో కూర్చున్నట్టుగా మాట్లాడుతుంటాం అనమాట. మనకేం లేదు, నాకేం ఇది లేదు అని. సో అవన్నీ ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటే మనం దాన్ని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఈ విధంగా నేను తర్వాత పురాణాల గురించి కానీ ఉపనిషత్తుల గురించి కానీ ప్రతి దాని గురించి దాని వెనకాల చెప్పడం కంటే దాని వెనకాల సైన్స్ ఏంటి మీకు లెసన్ చెప్పాలని నా ఉద్దేశం కాదు. మొత్తం లెసన్ చెప్పను, దాని యొక్క సైన్స్ ఆది శంకరాచార్యులు రాసిన బుక్స్ కానీ ఏదైనా దాని యొక్క సైన్స్ చెప్పాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఎవరైతే నన్ను ఫాలో చేస్తారో ఒక నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మీకు చక్కగా సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఇన్ని చదవాల్సిన అవసరం లేదు, ఏ ఇబ్బంది లేకుండా వింటూ ఉంటే ఆ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. సో ఇలాగా నా జర్నీ అనేది మార్చాలి, ఇట్లా మారుస్తూ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ నేను తెలుసుకున్న విషయాలు చాలా ఈజీగా మీకు చెప్పాలి అని ఈ యూట్యూబ్లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా మంచి ఒక ఇది ఇవ్వాలి అనేది నాకు మనస్ఫూర్తిగా నిజంగా ఉంది. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అట్లీస్ట్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకేమవుతుందంటే ఒక సబ్జెక్ట్ మీద వాటి గురించి సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏంటనే తెలుస్తుంది. చాలా ఉంటాయి, ఎన్నో డౌట్స్ ఉంటాయి. అసలు ఒక పూజ అంటేనే పూజ ఎలా చేయాలండి, ఎట్లా నుంచొని చేయాలా, కూర్చొని చేయాలా, అలా ఎన్ని డౌట్స్ అంటే అన్ని డౌట్స్. అసలు ఎలా చెయ్యాలి ఏంటి, ఇలాంటి విషయాలు చాలా. కొబ్బరికాయ కొట్టాలంటే ఎట్లా కొట్టాలి, అట్లా కొట్టాలి, దృష్టి తీసేటప్పుడు ఎలా పెట్టి కొట్టాలి, ఇలాగా ఎన్నో డౌట్స్. దిష్టి తీయమంటాం కానీ కొబ్బరికాయతో దిష్టి తీస్తే మంచిది అంటారు. అసలు ఎలా తీయాలి అది పెద్ద డౌట్ అనమాట. పిల్లలకు దిష్టి తీయచ్చు, దిష్టి తీయాలంటారు, అసలు దిష్టి ఉందా, ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ వస్తుంది. అది తెలుసుకుంటూ ఉంటే మనలో ఉన్న ఆ క్వశ్చన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంతేగాని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే అన్ని విషయాలు తెలిసిపోవు. మెడిటేషన్ అంటే ఏంటి, మీలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికే ప్లేస్ అనమాట మెడిటేషన్ అంటే. బుద్ధుడు ఎలాగయ్యాడు, ఒక చెట్టు కింద బోధి వృక్షం దగ్గర కూర్చొని కొన్ని సంవత్సరాలు ఆయన అలానే తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయనకి బోధన ఎట్లాగా దొరికింది, ఆయనకి ఉన్న డౌట్స్ అన్నీ కూడా అలానే ఎందుకు 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 క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తున్నాడు. దానికి ఆలోచనకి ఆన్సర్స్ దొరికాయి. ఆన్సర్స్ దొరికిన తర్వాత ఆయన కూర్చోలేదు, అందరికీ చెప్తూ అంటే బోధిస్తూ వెళ్ళాడు. ఓ ఎంత కష్టాలు పడుతున్నారు కదా, ఈ కష్టానికి ఇదయ్యా కారణం, మీరు ఇవన్నీ తగ్గించుకోండి, ఇలా ఉండడం జీవించండి, ఇలా ఉండండి, ఇలా బ్రతకండి, ఇలా ఉండండి అని చక్కగా ఒక దగ్గర కాదు అన్ని ప్లేసులకు వెళుతూ చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక గొప్ప గురువుగా మనకి ఒక ఫోటో పెట్టుకుంటే రాదండి. బుద్ధుడు తత్వం ఏంటి, ఆయన ఏం ఈ విషయాలు తెలుసుకున్నాడు, ఆయన మనకి ఏం చెప్తున్నాడు, ఇలాగా ఆ విషయాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ నాలెడ్జ్ అనేది క్లియర్ అయినప్పుడే ఆ మనిషి పైన గౌరవం వస్తుంది. ఆ పనులు మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ని కోరికలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు అసలు దేనికి వస్తున్నాయి అనేది దాన్ని ఎలా సంస్కరించుకోవాలి, దాన్ని ఎలా మనం ఈజీ చేసుకోవాలి. సంస్కరించుకోవాలంటే ఏదో పెద్ద ఇది చేసేయాలి కదా. సంస్కరించుకోవడం అంటే ఈజీ చేసుకోవడం. అలా ఈజీ చేసుకోవడం ఎలా అనేది ఓన్లీ డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్. సో ఈ విధంగా ఆ జర్నీ అనేది నాకు అలా తీసుకొని వెళ్ళాలి. నేను తెలుసుకున్న విషయాలు మీకు అలా సింపుల్గా సైంటిఫిక్ రీజన్స్, నాకు సైన్స్ లేకపోతే నేను దాని గురించి మాట్లాడి దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను అర్థమయ్యేటట్టుగా అలా చెప్పాలని అనుకుంటున్నాను. పురాణంలాగా, వేదంలాగా, లేకపోతే ఒక విషయాన్ని నువ్వు అది చెయ్యాలి అన్నట్టు శాస్త్రం అంటే శాసించేదని అలానే నేను చెప్పను. దాని యొక్క వెనకాల ఎలా ఉంది, ఇంకా యుగానికి అది కూడా మారుతూ ఉంటుంది. మనం ఉన్న కండిషన్కి కూడా ఆ మార్పు అనేది కొంత చేసుకొని ఆ శాస్త్రాన్ని ఫాలో చేయొచ్చు.
అలాంటి విషయాలని మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా నా గురించి నేను ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు. సో ఇది నా ఇంట్రడక్షను, అది కూడా తెలుగులోనే చెప్పాలనుకుంటున్నాను తెలుగు పీపుల్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా గురించి నా విషయాలు ఇలా నేను చెప్పిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో చేయండి. అందరికీ థ్యాంక్ యూ. నమస్తే.